హాయ్ అండి. ఈరోజు నేను మన విస్మయ్ ఫుడ్ తయారు చేసిన ఈ పల్లి పట్టి ఆర్ పల్లి చెక్కలు ఇవి ఎంత బాగా చేశాడు తను. విస్మయ్ గారు చాలా థ్యాంక్స్ అండి, ఎంతో బాగా చేశారు. నేను అదే కొలతలతో నేను ఈరోజు వీడియో చేశాను. సో మనం ఏ బౌల్లో మనము ఈ పుట్నాల పప్పు తీసుకున్నామో అదే బౌల్లో మనం బెల్లం కూడా తీసుకోవాలి. ఫస్ట్ ఈ పుట్నాల పప్పును దోరగా వేయించుకోవాలి. నోట్లో వేసుకుంటే కరకరలాడాలి, మాడిపోకుండా సిమ్లో వేయించాలి. తర్వాత ఒక పక్కన మనము ఈ ట్రేకి గ్రీస్ చేసేసుకోవాలి. మీరు బటర్ కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసి పక్కన ఉంచుకోండి. మనము ఇప్పుడు ఈ పుట్నాలను దోరగా వేయించుకున్నాం కదా, అందులో మీకు కావాల్సితే కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏ కొలతలతో పుట్నాలు తీసుకున్నామో అదే బౌల్లో బెల్లం కూడా తీసుకోవాలి. సో ఇదన్నమాట మెజర్మెంట్. ఇప్పుడు ఒక పావు పుట్నా తీసుకుంటే ఒక పావు బెల్లం, కొద్దిగా నీళ్ళు వేసేయండి. బెల్లం వేసాను ఇక్కడ, తురిమిన బెల్లము. ఇది ఇప్పుడు మనము కొద్దిగా నెయ్యి కూడా వేయాలి. నెయ్యి ఎందుకు వేయాలంటే విస్మయ్ గారు చెప్పారు, బాగా షైన్ వస్తుందన్నమాట చిక్కీలకు. కాబట్టి ఇలా మనము పాకాన్ని ముదురు పాకం అంటే పాకము నీళ్ళలో వేస్తే టక్ అన్న శబ్దం రావాలి. ఇప్పుడు చూసారా, ఇది జిగురు పాకం కాబట్టి దీన్ని మనము తిరిగి కొద్దిగా మనము పాకం వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి బెల్లాన్ని. సో చూడండి, ఇదండి మీకు చూపిస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, ఓకేనా. సో తర్వాత మనము టక్ పాకం వచ్చాక నేను వీడియో చేయలేదండి, వెంటనే మనము ఈ గ్రీస్ చేసిన ట్రేలో ఈ పుట్నాలు పల్లీలను ఇలా మనము షిఫ్ట్ చేసేసి బాగా ఒక దీంతో ప్రెస్ చేసి ఘాట్లు వేయాలి. ఘాట్లు వేసి ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాలు పెట్టాలండి. 5 నిమిషాలు పెట్టాక మనము ఇప్పుడు నిదానంగా ఈ చిక్కి ఒక నైఫ్ తోటి ఎడ్జెస్ తోటి మనము ఇలా చేసి ఆ చిక్కీని తీయాలి. ఈ పుట్నాల చిక్కీ ఎంతో హెల్తీ అండి పిల్లలకు. చూసారా, సూపర్బ్ అండి. విస్మయ్ గారు చాలా చాలా బాగా వచ్చిందండి. నాకు ఎంత హ్యాపీగా ఉందండి ఈ చిక్కీ చూస్తే, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మీ ముందే నేను వీటిని చిన్న చిన్న పీసెస్గా చేతితోటే నేను కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఘాట్లు పెట్టాను కదండి. సో ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఇది మంచి టిప్ అన్నమాట, పాటించండి. చూడండి కరెక్ట్ మెషర్మెంట్తో చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఈ పుట్నాల చిక్కీ ఆర్ పట్టి మనకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత షైనీగా ఉంది, మనం నెయ్యి వేసాం కదా, షైనీగా ఉంది. సో పిల్లలకు స్నాక్గా కానీ మీరు పెద్దలు కానీ, ఇది చాలా ఐరన్ అనమాట. పుట్నాల్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉంది కాబట్టి మనము ఇంట్లో ప్రతి వాళ్ళు ఈ చిక్కీ ఈవినింగ్ స్నాక్ ఐటెంగా తీసుకోవచ్చు. మీరు స్నాక్ బాక్స్లో పెట్టచ్చు పిల్లలకి. సో ఎంతో ఇష్టంగా తింటారు. కరకరలాడే ఈ పల్లి పట్టి విస్మయ్ గారు మీకు ఎంతో ఎంతో థ్యాంక్స్ చెప్పాలండి. పర్ఫెక్ట్గా చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది, నాకు ఎంతో తృప్తిగా ఉంది. ఈ పుట్నాల పట్టి ఎలా తయారు చేయాలో నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి మీరు ఫార్వర్డ్ చేయండి, ఓకేనా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో నచ్చితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో చూసారా, ఇలా మన గ్లాస్ జార్లో, డ్రై గ్లాస్ జార్లో ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఇది ఒక 15 రోజుల వరకు వస్తుంది. 15 రోజుల వరకు పెడతారా మన ఇంట్లో, ఒక 2-3 రోజులు అయిపోతుంది, అంతే కదండి. సో హెల్దీ పుట్నాల పట్టి రెడీ అయిపోయింది. సో ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టాను, ఓకేనా. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ విస్మయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత చక్కటి వీడియో మీరు ఇన్స్టాలో పోస్ట్ చేశారు, దాన్ని చూసి నేను చేసినందుకు. సో టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.